గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను శ్రీకాంత్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మహాత్మా శ్రీ బసవేశ్వర ఇచ్చిన శాంతి సందేశం మనందరికీ ఆదర్శం. ట్యాంక్ బండ్ పై ఆయన విగ్రహానికి నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటనలో ఘర్షణ వాతావరణం. ప్రోటోకాల్ పాటించలేదని శంకుస్థాపన చేయనున్న ఎమ్మెల్యే ఆదినారాయణ. పదిహేను నెలల్లోనే కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ ప్రజలకు వ్యక్తి వచ్చింది. మళ్ళీ కేసీఆర్ సీఎం కావడం ఖాయమన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. పహల్గాం ఘటనపై భారత ప్రభుత్వం ఉత్తరవాదులను కఠినంగా శిక్షించాలి. మృతుల కుటుంబాలకు నివాళులు అర్పించిన బీజేపీ కార్పొరేటర్లు. ఇక డీటెయిల్స్ చూద్దాం. మహాత్మా శ్రీ బసవేశ్వర 892వ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద శ్రీ బసవేశ్వర విగ్రహానికి మంత్రి పొన్నం ప్రభాకర్, పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్లు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజం మీద అవగాహన కల్పించిన మొదటి గురువు బసవేశ్వరుడని కొనియాడారు. వారు చూపిన మార్గంలో నడుస్తూ సర్వేజన సుఖినోభవంతు, అందరూ బాగుండాలి, అందరూ పరస్పరం గౌరవించుకుంటూ వారు ఇచ్చిన శాంతి సందేశం పాటించినట్లయితే ఎక్కడ ఉద్రిక్త వాతావరణాలు ఉండవని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సమాజంలో ఒక సమాజ అవగాహన కల్పించేటువంటి మొదటి గురువు బసవేశ్వరుడు. అటువంటి బసవేశ్వరుడు జగద్గురువుగా ఈరోజు వారి జయంతి వేడుకల్లో ట్యాంక్ బండ్ గారి విగ్రహంకు నివాళులు అర్పించి వారు చూపిన మార్గంలో నడుస్తూ సర్వేజన సుఖినోభవంతు, అందరూ బాగుండాలని, అందరూ పరస్పర గౌరవం చేసుకుంటూ వారు ఇచ్చినటువంటి ఏదైతే శాంతి సందేశం ఉందో దాని ప్రకారంగా నడిచినట్లయితే ఎక్కడ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పూసికొండ గిరిజన గ్రామాల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటనలో ఘర్షణ వాతావరణం నెలకొంది. 10 కోట్ల నిధులతో నిర్మించిన రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి తనకు సమాచారం ఇవ్వకుండా ప్రోటోకాల్ పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఆదినారాయణ శంకుస్థాపన చేయనున్నారు. మంత్రి తుమ్మల ఎంత సముదాయించినా కూడా కొబ్బరికాయలు కొట్టనని అనడంతో మంత్రి తుమ్మల నచ్చజెప్పి తన కారులో ఎక్కించుకొని మిగిలిన కార్యకర్తలను తీసుకెళ్లారు. చివరగా మళ్లీ నిలిచిపోయిన శంకుస్థాపన కార్యక్రమం వద్దకు తీసుకువచ్చిన శంకుస్థాపన చేయనని తుమ్మల కోరగా ఎమ్మెల్యే అనుచరులు శంకుస్థాపన చేయవద్దని అడ్డుకున్నారు. దీంతో కొంత ఘర్షణ వాతావరణం నెలకొనగా ఆగ్రహించిన మంత్రి తర్వాత శాంతిచ్చి లోటుపాట్లు ఏమున్నా తర్వాత మాట్లాడదామని అందరినీ సముదాయించి శంకుస్థాపన కార్యక్రమం పూర్తి చేశారు. టూర్ ప్లాన్ నాకు తెలియాలా? నేను ఇప్పుడు కాదన్నా సార్, నేను కాదన్నా, మీరు నాకు చెప్పారు సార్. ఈ ప్రోగ్రామ్ నాకు చెప్పిండ్రా సార్, నాకు చెప్పిండ్రా? లేదు సార్, సారీ సార్, నేను రాను సార్. సార్ మీరంటే నాకు గౌరవం సార్, మీరంటే నాకు గౌరవం సార్, కానీ ఎట్లా నన్ను సార్. సారీ సార్, సారీ సార్, లేదు సార్. భగవంతుడు వచ్చే శాంక్షన్ కాదు ఇది, నేను చెప్తున్నా. ముందు ఎమ్మెల్యే గారికి, తర్వాత కలెక్టర్ గారికి చెప్పి మీ పని ఉంది అని అంటే ఇన్ఫర్మేషన్ అందరికీ వెళ్ళాలి.
ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి ఆ ఎమ్మెల్యే గారికి చెప్పాలి. మీ ల్యాబ్స్ వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రావద్దు. మేము కలెక్టర్ గారికి చెప్తాం, కలెక్టర్ గారు ప్రోగ్రామ్ ఇష్యూ చేస్తారు. నువ్వు వెళ్ళి అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారిని కానీ లోకల్ సర్పంచ్కి చెప్పాలి. ఆ ఊరు ఇప్పుడు లేరు కానీ ఉంటే ప్రజాప్రతినిధులకు చెప్పాలి. నేను అందరికీ పంపిస్తా, ఎమ్మెల్యేలకి ఎంపీలకి ప్రోగ్రాం పంపిస్తా. కానీ మీరు వెళ్ళి పర్సనల్గా ఇన్వైట్ చేయాలి, అది మీ బాధ్యత. కొత్త డిఏలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు సిగ్గు విడిచి మాట్లాడుతున్నారని కుక్కట్పల్లి ఎమ్మెల్యే మధువరం కృష్ణారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వరంగల్లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలపై మూకుమ్మడిగా తెలంగాణ రాష్ట్ర మంత్రులు సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. లక్షల మంది సభకు హాజరైతే బాహుబలి గ్రాఫిక్స్ అంటూ ఎగతాళి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక వరంగల్ నాయకులను కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఎలా జరిగిందో అడిగి తెలుసుకోవాలని హితవు పలికారు. 15 నెలలలోనే కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలకు విరక్తి వచ్చిందని కేసీఆర్ మాట్లాడుతున్న సమయంలో సీఎం అంటూ నినాదాలు చేయడంతోనే మీ పనితీరు అర్థమైందని విమర్శించారు. జరిగినటువంటి సభను బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ అయ్యేది కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాల నుంచి వాళ్ళ సొంతంగా బండ్ల మీద, మోటార్ సైకిళ్ళ మీద, కార్ల మీద బస్సులు కట్టుకొని అన్ని గ్రామాల నుంచి స్వచ్ఛంగా రైతులు, యువత అయితే విపరీతమైనటువంటి పాల్గొన్నారు. జీవిత చరిత్రలో 25 సంవత్సరాలలో అంత పెద్ద మీటింగ్ నాకు తెలిసినట్టు ఎప్పుడు జరగలేదు. అంటే ప్రజలకు ఎంత కోపం ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద అన్నటువంటిది కూడా స్వచ్ఛంగా అర్థమైంది. అది కూడా ఉసుకేస్తే రాలన్నటువంటి జనం, అందులో పోలీస్ అధికారులు ఎక్కడెక్కడ బండ్లను ఆపడం, అటుకెళ్ళి వాళ్ళు ఏ రకంగా డిస్కస్ చేసుకుంటారు అన్నటువంటిది కూడా మీరు ఆలోచన చేసుకోవాలి. ఇక నలుగురు వచ్చేసి గంటకి 8 గంటలకు కేసీఆర్ గారు సభ అయిపోగానే 8-15 నిమిషాలు మేఘాల మీద సీఎం గారి ఇంట్లో కూర్చొని అది గ్రాఫిక్ అనేవాడు, అసలు ప్రజలే రాలేనోడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. అంటే ఈ విధంగా ప్రజలను తప్పుతో పట్టించేదానికి ఇంకా బుద్ధలాడే ఆలోచన. మీకు ఇది గ్రాఫింగ్ అని, బాహుబలి గ్రాఫింగ్ అని ఒక్కసారి సిగ్గుచరం ఉంటే ఎవడైతే మాట్లాడిన మంత్రి ఒక్కసారి తెలుసుకుని ఆయన పోయి అక్కడ ఇంకా ప్రజలు 1.5 year లోపటినే మీలని రకంగా విమర్శించేంత పెద్ద సభను సక్సెస్ చేశారు ప్రజలు. ఆ రకంగా వచ్చిన ప్రజలను ధన్యవాదాలు చెప్పాలి. మీరు మీకు 2.5 ఏళ్ళు అయితే మీ జీవితంలో ఈ కాంగ్రెస్ పార్టీ 25 కాదు 30 ఏళ్ల దాకా కూడా ఇక్కడ గెలిచే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా మళ్ళా మా ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోతుండు, ప్రజలకు ఉన్నటువంటి కష్టాలను తీరబోతుండు. ఖచ్చితంగా ప్రజల పక్షాన టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉంటారు. ప్రజలకు ఉన్నటువంటి హామీలను నెరవేర్చిందాక వీళ్ళని నిద్రపోనేమని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఏప్రిల్ 22వ పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని నిరసనగా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం వద్ద మృతుల కుటుంబాలకు నివాళులను అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాకిస్తాన్ దేశ ద్రోహులను తక్షణమే మట్టి కరిపించాలని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రధాని మోడీ ఉగ్రవాదులను హితం చేసి దేశాన్ని రక్షించాలని కోరారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉండేలా భారత ప్రభుత్వం ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఏదైతే కాశ్మీర్ లో జరిగిన దాడిని ఖండిస్తూ మేము ఇక్కడ గ్యాదర్ అయ్యి వాళ్ళ కండోలెన్సెస్ తెలపడం జరుగుతుంది. నిజంగా ఇది చాలా దుర్మార్గమైన చర్య. కాశ్మీర్ లో ఏదైతే బీజేపీ వాళ్ళు చెప్తున్నారో చాలా సేఫెస్ట్ ప్లేస్ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయినా కూడా ఎక్కడ కూడా పోలీసులు కూడా కనిపించలేదు. ఈ దాడి జరిగినప్పుడు అమాయకమైన ప్రజలందరూ కూడా వాళ్ళ ప్రాణాలు అక్కడ పోవడం జరుగుతుంది. ఖచ్చితంగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. డెఫినెట్ గా దాని మీద ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో బీజేపీ సంబంధించిన సెంట్రల్ బీజేపీకి సంబంధించిన నాయకులందరూ కూడా దీని మీద పూర్తిగా ఎగ్జామిన్ చేసి డెఫినెట్ గా రానున్న ఏదైతే జరిగిందో చాలా అమాయకమైన చర్యగా మేము భావిస్తూ బీజేపీ మన మోదీ గారు డెఫినెట్ గా దీని మీద యాక్షన్ తీసుకొని ప్రజల భద్రత గురించి మీరు జాగ్రత్త తీసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన వారందరికీ మీడియా మిత్రులకు అందరికీ కూడా మా అభినందన తెలియజేస్తూ థ్యాంక్ యూ. నారాయణ, సతీష్, మెట్టు కుమార్, విజయ్ గౌడ్, ప్రసన్న లక్ష్మి ఇంకా కాలయాపన చేసి భారతదేశ ప్రజలను
భయానికి గురి చేస్తూ ఈరోజు మీరు ఇంకా కాలయాపన చేసిన సరి అయింది కాదు. మరి ఆ విధంగా మరి ఏదేమైనప్పటికీ కూడా వారి కుటుంబాలకు ఏ అమాయక ప్రజలు ఏ పాపం ఎరిగిన అమాయక ప్రజలు కూడా ఈ రోజు వాళ్ళు చనిపోవడం జరిగింది. మేము ఒక డిమాండ్ చేస్తున్నాం, ఎవరైతే టూరిస్టులు ఎవరైతే చనిపోయారో వాళ్ళని అమరవీరులుగా ప్రకటించాలని కూడా ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు ఈ కార్యక్రమంలో వచ్చిన మా కార్పొరేటర్లు మీడియా మిత్రులకు నమస్కారం. జై తెలంగాణ. పాకిస్తాన్ ఉగ్రవాదం గత ప్రభుత్వంలో చిన్న చిన్న కారణాలతో అన్యాయంగా తొలగించబడిన 500 పైచాచికులు ఆర్టీసీ ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం త్రిసభ్య కమిటీని నియమించి అంచనాల వారీగా తిరిగి ఉద్యోగాలలో తీసుకుంటామని ప్రకటించి ఇప్పటికే 130 మందిని ఉద్యోగాల్లో తీసుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనమని ఆర్టీసీ ఉద్యోగాలు దాసరి రాంబాబు, వీరాంజనేయులు, శ్రీనివాస్ గౌడ్లు తెలియజేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రజాభవన్ ఇన్ఛార్జ్ చిన్నారెడ్డి, నోడల్ అధికారి దివ్య, ఆర్టీసీ ఎండీ సజ్జిన్నార్ తొలగించబడిన ఆర్టీసీ కార్మికుల గోడువని తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించడం సంతోషకరమైన విషయమన్నారు. కొంతమంది పనిగట్టుకొని ప్రభుత్వంపై ఎండి సజ్జనార్పై ఆర్టీసీ కార్మికులు రెచ్చగొట్టే విధంగా చేసిన వ్యాఖ్యలను పరిణామంలోకి తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీల అన్యాయంగా అక్రమంగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ సూచనతో ఆర్టీసీ యజమాన్యం కూడా చరిత్రాత్మకంగా అప్పీళ్లు. పేరు దాసరి రాంబాబు, ఆర్టీసీ కండక్టర్, మనుగురు డిపో, ఖమ్మం జిల్లా. సో గత ప్రభుత్వంలో ఎవరైతే ఉద్యోగం కోల్పోయామో దాదాపు 491 మందిని ప్రజాభవన్లో అప్లై చేసుకోవడం జరిగింది. మాకు ఉద్యోగాలు కల్పించని చెప్పేసి మేము ఎప్పుడైతే ప్రజాభవన్లో అప్లై చేసుకున్నామో సంబంధిత అధికారులు, ప్రభుత్వం వారు, సజ్జనార్ సారు వీళ్ళందరూ కూడా ఆలోచించి దాని మీద ఒక త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో కూడా కొంతమంది కాన్స్టిట్యూషన్ ద్వారా ప్రాసెస్ నడుస్తూ ఉంది. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా కొద్దిమంది ఉన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ప్రభుత్వ వైద్య కళాశాలకు భారత్ కాలేజ్ యాజమాన్యం తాళం వేసింది. కళాశాల అద్దె చెల్లించకపోవడంతో కాలేజీ బోర్డులను భారత కాలేజీ యాజమాన్యం తొలగించింది. మహేశ్వరం ప్రభుత్వ వైద్య కళాశాలకు కేటాయించాల్సిన భవనం సరైన వసతులు లేక ఇబ్బందులకు గురవుతున్నాయని అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాల అద్దెను కాలేజ్ ప్రారంభం నుండి ఇవ్వకపోవడం వల్లనే తాళం వేసినట్లు భారత కాలేజ్ యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. మా ఆఫీస్ అతను ఏం చెప్పాడంటే డిఐటి క్యాంపస్ వాళ్ళు వచ్చారు. యాక్చువల్గా ఈ బిల్డింగ్ మాది కాదు, మా బిల్డింగ్ వేరే బిల్డింగ్ ఉంది, కొత్త బిల్డింగ్ ఉందన్నమాట పెద్దది. అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో దాని కొరకే ఇందులో ఉంటున్నాము. అది ఆల్మోస్ట్ ఎప్పుడో కంప్లీట్ అవుతుంది. చిన్న చిన్న పనులు మిగిలిపోయినాయి, అది కంప్లీట్ అయిపోయినాక అక్కడ వెళ్దాం అనుకుంటున్నాం. అప్పుడు అతను మా వాళ్ళకి చెప్తే ఆయన ఏమనుకున్నాడు, అన్ని రూమ్స్ అని చెప్పేసి అన్ని రూమ్స్ ఇస్తే ఎలా, మరి మేము ఎక్కడికి వెళ్తాము, మాకు కూర్చోడానికి ప్లేస్ లేదు, పిల్లలకి క్లాసెస్ ఉంటాయి కదా అని చెప్పేసి వాళ్ళు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్, ఈరోజు మార్నింగ్ అంటే నాకు ఫోన్ చేస్తే అలా ఇవ్వడానికి కుదరదు, సో మాకు ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మేము ఆర్గనైజ్ చేసుకోవడానికి,
ఇంతకుముందు అలా ఉంటే మేము మేడ్చల్ జిల్లా సుచిత్ర సర్కిల్లో నూతనంగా ఏర్పాటు చేసిన స్ప్రింట్ డయాగ్నోటిక్స్ సెంటర్ 6వ బ్రాంచ్ను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు కుటుంబంలో జన్మించిన బ్రహ్మానందారెడ్డి తమ పిల్లలను డాక్టర్లుగా తీర్చిదిద్ది ప్రజా శ్రేయస్సు కోసం డయాగ్నోటిక్ సెంటర్ ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయమన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ భరత్ రెడ్డి మాట్లాడుతూ మిగతా వాటితో పోల్చుకుంటే ఖచ్చితమైన టెస్టులను తక్కువ ఖర్చులతో ప్రజలకు అందించడమే లక్ష్యంగా గత కొన్నేళ్లుగా తమ డయాగ్నోటిక్ సెంటర్ల ముందుకు సాగుతున్నాయని తెలిపారు. ఉంటుందో ఎవరికైతే ప్రజల అండదండలు ఉంటాయో వారి జీవితంలో తిరిగి ఉండదని చెప్పేసి సభాముఖంగా మనవి చేస్తాను. తప్పకుండా మీకు అన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. మేము 30గా స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క స్ప్రింట్ డయాగ్నోస్టిక్ మేము 300 కుటుంబ సభ్యులుగా మేము అయ్యామంటేనే మీ లోపల ఉన్నటువంటి ఒక మంచి సంకల్పం మంచి ఆలోచన తెలుస్తుందని చెప్పి ఇక్కడ తీసుకెళ్ళి కూడా డయాగ్నోస్ చేసే విధంగా మీరు ఒక ప్లాన్ చేసుకుంటుందని చెప్పేసి కూడా నా యొక్క అనుభవాన్ని మీతో పంచుకుంటా ఉన్నాను. కాబట్టి డెఫినెట్గా నో డౌట్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ గుడ్ సక్సెస్ సక్సెస్ కాబోతుందని చెప్పి మనవి చేసుకుంటూ మరొకసారి ఈ శుభదినం అక్షయ తృతీయ రోజు సందర్భంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఈ 6వ సెంటర్ ఓపెన్ చేసుకున్నందుకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ అందరి హృదయపూర్వక నమస్కారం. మాకందరికీ ఆనందంగా ఉంది. సో మనం 2022 స్టార్ట్ అయ్యామండి. మనం అప్పుడు 30 మందితో స్టార్ట్ అయ్యి ఇప్పుడు మనం 300 మందికి పెరిగాము. మనం ఓన్లీ జనాభాతోటే కాదు నెంబర్ ఆఫ్ సెంటర్స్ తోటి కూడా పెరిగాము. సో మన రీజనల్ సెంటర్ అనేది జూబ్లీలో ఉంది. దాంతోపాటు ఇది మనకి 6th సెంటర్ అనేది స్టార్ట్ అయ్యింది సుచిత్ర సర్కిల్లో. ఎందుకంటే సిటీ ఇటువైపు పెరుగుతూ ఉంది. సో మనకి స్ప్రింట్ ఏంటి వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే రంగారెడ్డి జిల్లా పెద్దంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో డివైడర్ పై నుండి వచ్చి ఎదురుగా వస్తున్న ఒక కారు 2 బైకులను ఢీకొట్టింది. ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. వారిని హాస్పిటల్కు తరలించారు. కారులో మద్యం బాటిల్స్ లభ్యమయ్యాయి. జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లింగాయత్ సమాజ్కు ఆరాధ్య దైవమైన శ్రీ మహాత్మా బసవేశ్వరుని 892వ జయంతిని భాగ్యనగరంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబలిక సంఘం వీరశైవ సమాజుని సికింద్రాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్పై ఉన్న బసవేశ్వరుని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బసవేశ్వరుడు హైందవ మతాన్ని సత్కరించిన ప్రముఖులలో ఒకరని, ఆయన సమాజంలో కుల వర్ణ లింగ భేదాలు లేవని, అందరూ సమానమనే సమారుత గత 800 సంవత్సరాల క్రితమే చాటి చెప్పారని సంఘం నాయకులు తెలిపారు.
महात्मा बसवेश्वर महाराज की जय। महात्मा बसवेश्वर जय। विश्वगुरु बसवेश्वर महात्मा बसवेश्वर महाराज की जय। महाराज की जय। सभी तेलंगाना के कोने कोने में बसवेश्वर जयंती मनाई जा रही है। पिछले 10 साल के कार्यकाल में तेलंगाना विश्व फेडरेशन के बैनर के नीचे कई कार्यक्रम करने का काम किए हुए, जैसे कि जानपट के स्टैचू लगाने का हो, तो बसवेश्वर बोर्ड बनाने का हो, सरकार की तरफ से बसवेश्वर जयंती मनाने का कार्यक्रम हो, ऐसे अलग अलग कार्यक्रम इशू है, OBC की इशू, अलग जो भी इशू है उसके लिए केंद्र सरकार की तरफ से पूरे काम करेंगे और जरूर वो काम में कामयाबी लाने के लिए हम सबका सहकार लेके सबका सपोर्ट हासिल करने की कोशिश करेंगे, ऐसा बताना चाहता हूँ। आज के इस कार्यक्रम के आयोजक, संयोजक, ऑर्गेनाइजर सभी को और BVLF के हर एक मेंबर को, तेलंगाना के हर एक हमारे समाज के सदस्य को बधाई देना चाहता हूँ और आज के जो प्रेजेंट सरकार को भी धन्यवाद देना चाहता हूँ। उन्होंने सेलिब्रेशन करने का प्रोग्राम बनाया, इसलिए सभी लोग मेरी तरफ से మహాత్మా బసవేశ్వర జయంతోత్సవ అందరికీ తెలంగాణ వాసులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మహాత్మా బసవేశ్వరుడు 12వ శతాబ్దంలో అందరికీ సమానత్వం, స్త్రీలకు సమాన హక్కు, బాల వివాహాలు రద్దు చేసుడు, ప్లస్ వితంతులకు వివాహము, ఇవన్నీ కూడా సంస్కరణ, సంఘ సంస్కరణలు ఎన్నో చేశాడు. 12వ శతాబ్దంలో ఆయన చేసిన బి పాటిల్ గారు, తెలంగాణ వీరశైవ లింగాయత్ ఫెడరేషన్ చైర్మన్ బి పాటిల్ గారు ఈరోజు ప్రత్యేక ఆహ్వానితులుగా ఇక్కడ విచ్చేసి ఈ పూజా కార్యక్రమం నిర్వహించారు. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, వారి ఆధ్వర్యంలోనే ఈరోజు మహాత్మా బసవేశ్వర విగ్రహము 10 ఏళ్ల కింద. ప్రతి ఒక్కరూ చిన్ననాటి నుంచి ఆత్మవిశ్వాసం, ధైర్యం కలిగి ఉండాలని, దీనికి విద్య, సముపార్జన అత్యంత అవసరమని వక్తలు అభిప్రాయపడ్డారు. తమకేం కావాలో పిల్లలే తెలుసుకోగలిగేలా తల్లిదండ్రులు వారిని తీర్చిదిద్దాలని అన్నారు. హై విజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో థ్రెడ్స్ ఆఫ్ హ్యూమ్ పేరిట విద్యాదాతృత్వం CSR సమ్మిట్ బంజారా హిల్స్ పార్క్ హయత్ హోటల్లో జరిగింది. ఇందులో సినీ తారలు సుష్మిత సేన్, దియా మిర్జా సహా రాష్ట్ర IT శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫౌండేషన్స్ ప్రస్థానాన్ని పేద విద్యార్థులకు అందిస్తూ సాయాన్ని వివరించారు. ఈ సందర్భంగా దియా మిర్జా, సుష్మిత సేన్ నడుమ ఫైర్ సైడ్ చాట్ పేరిట ముఖాముఖి సంభాషణ జరిగింది. వీరిరువురు తమ జీవితాల్లోని అనుభవాలను పంచుకున్నారు. Good evening, Adab, Sat Shri Akal, Namaste. How are you, Hyderabad? Thank you so much for showing up in such strong, bold, incredible numbers to this extremely important and wonderful evening. She introduces herself today as a mother of over 1,000 children. And that is the kind of personal commitment and passion. Every time I love to come back to a city I was born in, I feel deeply rooted to this city. To see my amma and friend who are seated right here, they're my family. But my childhood, I think, for all the compliments Diya just gave me, the truth is, I come from a defense background. My father's from very early on. No social media, no YouTube, no internet, nothing. It was just interpersonal, people to people. So when you have that kind of a childhood, one of the things you learn is automatically the person that you are. I think I know, but I'd love for everyone to know. Mature well beyond your years. I will never forget your interviews when you were 18 years old. Your wisdom. It was profound. Of course, you've evolved so much more since then and grown as a human being. But even as an 18-year-old Miss... Today we are honored to present Thank you so much.
బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. మహాత్మా శ్రీ బసవేశ్వరు ఇచ్చిన శాంతి సందేశం మనందరికీ ఆదర్శం. ట్యాంక్ బండ్ పై ఆయన విగ్రహానికి నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటనలో ఘర్షణ వాతావరణం. ప్రోటోకాల్ పాటించలేదని శంకుస్థాపన చేయనున్న ఎమ్మెల్యే ఆదినారాయణ. పదిహేను నెలలోనే కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ ప్రజలకు వ్యక్తి వచ్చింది. మళ్ళీ కేసీఆర్ సీఎం కావడం ఖాయమన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. పహల్గాం ఘటనపై భారత ప్రభుత్వం ఉత్తరవాదులను కఠినంగా శిక్షించాలి. మృతుల కుటుంబాలకు నివాళులు అర్పించిన బీజేపీ కార్పొరేటర్లు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.